ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా చెన్నూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన వెలసిన హజరత్ సయ్యద్ అన్వర్ అలీషా ముజాహిద్ ఖాద్రీ గంధం ఉరుసు కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి పీఠాధిపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో గంధం ఉర్సు కార్యక్రమానికి విచ్చేసిన భక్తాదులందరికీ విందును ఏర్పాటు చేశారు. గంధం ఉర్సు సందర్భంగా ఏర్పాటు చేసిన ఖవ్వాలి కార్యక్రమం చూపర్లను శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. పీఠాధిపతి శిష్యులు ఉర్దూ టీచరు పి మహమ్మద్ జాన్ మాట్లాడుతూ, ఈరోజు ఉరుసు ప్రోగ్రాము గంధము ఉరుసు రెండు అన్నీ ఒకే రోజు జరగడం జరిగింది. ఈరోజు కార్యక్రమాలలో సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత 10 గంటల నుంచి 11 గంటల వరకు గంధ కార్యక్రమం జరుగుతుంది. ఈ గంధానికి మనకు డాక్టర్ చాన్ బాషా గారి ఇంటి నుంచి గంధము ఊరేగింపుగా వచ్చి దర్గాకు స్వామివారికి సదివింపులు జరిపి గంధ ప్రసాదము పంచిపెడతాము. 11 తర్వాత కర్ణాటక ఖవాలీ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు 37వ ఉరుసు ఇది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 37 ఉరుసులు జరిగినాయి. ఇది 38వ ఉరుసు. ఇది మనకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 42వ తరానికి చెందిన ఖలీఫా ఈయన పీఠాధిపతి. ఈయన గురువు గారు ముజాహిద్ షా అన్వర్ ముజాహిద్ షా గారు మద్రాసుకు చెందినవారు. ఆయన గురువు గారు నూరి షా సాహెబ్ అనే ఆయన కర్ణాటకకు చెందినవారు. ఆయన గురువు గారు హైదరాబాద్కు చెందినవారు. ఆయన గురువు గారు గుల్బర్గా వారు. ఆయన గురువు గారు అజ్మీర్ ఖ్వాజా గరీబ్ నవాజ్ గారు. ఇలా ఈ ఆస్థానం వచ్చేసి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి పోయి కలుస్తుంది. ఈయన మొహమ్మద్ ప్రవక్త వారి ఖలీఫాలో 42వ తరానికి చెందినవారు. ఇది ఇప్పటి వరకు 38వ ఉరుసు. ఈ ఉరుసులో ఈ దర్గాకు ఒక ఘన చరిత్ర ఏముందంటే, ఇప్పుడున్న తరుణంలో హిందూ మొహమ్మదీ సోదరులకు కలిసి మెలిసి జరుపుకునే ఏకైక ఉరుసు మన చెన్నూరు మండలంలో ఈ ఉరుసే. ఈ దర్గాకు మొట్టమొదట చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి పుట్టపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన హిందువు. ఈ దర్గాకు చైర్మన్గా వ్యవహరించినారు. ఈ దర్గాకు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారు ఒక హిందువు. ఆయన పుట్టపాటి ప్రతాప్ రెడ్డి గారు పైలవాన్ నాగసుబ్బారెడ్డి గారి కుమారుడు. ఈ దర్గాకు లైటింగ్ డెకరేషన్ సామాను కుందేటి సప్లయర్స్ వాళ్ళు ఒక హిందువు. ఆయన ఎస్బీఐ ఎదురుగా చెన్నూరు ఎస్బీఐ ఎదురుగా ఉండే ఆయన అంగడి. ఈ విధంగా ఈ దర్గాకు హిందూ మొహమ్మదియా సోదరులు అందరూ కలిసిమెలిసి ఒక ఇప్పుడున్న పరిస్థితులలో ప్రేమ, వాత్సల్యం, కరుణ అనే మెసేజ్ ఈ దర్గా నుంచి పంపించడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.